starting from K in descending order. Yeah, Setting in yeah, I will explain. సో మా అబ్బాయి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మనకి ఒక 2 నంబర్స్ అనేవి ఇస్తారంట. 2 నంబర్స్ అనేవి ఇస్తారంట. ఒకటి ఏమని ఇచ్చారంటే ఎం అని ఒక నంబరు, అలానే ఇంకొకటి ఏమని ఇస్తారంటే ఎన్ అని మరొక నంబర్ అనేది ఇచ్చారంట. ఒకటి ఎం అనేది ఎంతని ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. ఎన్ అనేది ఎంత అని ఇచ్చారంటే 5 అని ఇచ్చాడు. అంటే ఈ 2 నంబర్స్‌ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే ఒక హాలో రెక్టాంగులర్ అనే దాన్ని ఫార్మ్ చేయాలన్నమాట. ఎలాంటి హాలో రెక్టాంగులర్ నాకు ఫార్మ్ కావాలంటే కింద ఫిగర్‌లో చూయించిన మెథడ్‌లో ఉన్న ఒక హాలో రెక్టాంగులర్ అనేది ఫార్మ్ కావాలంట. ఇలా ఫార్మ్ కావాలి అంటే మనం ఎలా ఫార్మ్ చేస్తాము అనే దాని గురించి మనకి ఒక ప్రోగ్రామ్ అనేది రాయమన్నారనమాట. ఓకే డన్. ఈ హాలో రెక్టాంగులర్ని కనుక మనం ఫార్మ్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. వీడు క్వశ్చన్లోనే చెప్పాడనమాట. ఏమని చెప్పారంటే ఎం అనే దాన్ని రోగా తీసుకుంటే ఎన్ అనే దాన్ని కాలంగా తీసుకోమన్నాడు. అంటే అప్పుడు నాకేం కావాలి, ఎం నువ్వు ఏదైతే తీసుకున్నావో అన్ని రోసు, ఎన్ అనేది మనం ఎంతైతే తీసుకుంటున్నామో అన్ని కాలమ్స్గా ఉండాలన్నమాట. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ద నంబర్ అనేది దేనితో స్టార్ట్ అవ్వాలంటే రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ నంబర్తో నాకేం కావాలంటే నంబర్ అనేది స్టార్ట్ అయిపోయి తర్వాత నాకేం కావాలి 1/1 ఒక్కొక్క నెంబర్ ఏం కావాలి, డిక్రీజ్ అవుతా నాకేం కావాలంటే ఈ కింద చూపించిన ఫిగర్లో ఉన్నట్లు ఒక హాలో రెక్టాంగులర్ అనేది ఫామ్ కావాలంట. ఇలా ఫామ్ కావాలి అంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టికెట్ అనమాట. సో ఇలాంటి టికెట్స్ని కనుక సాల్వ్ చేయాలి అంటే మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం అనమాట. సపోజ్ దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పెయింట్లోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాకేం చెప్పారు, 2 నెంబర్స్ ఇస్తారని చెప్పారు. దానిలో ఒక ఫస్ట్ చెప్పిన నెంబర్ని ఏమంటారంటే రోస్ అని పిలుస్తాం. కింద చెప్పిన నెంబర్ని ఏమనుకుంటారంటే కాలమ్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఎం ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్, ఎన్ నేను ఎంతైతే తీసుకున్నానో అన్ని కాలమ్స్తో నాకేం కావాలంటే ఒక హాలో రెక్టాంగులర్ రావాలన్నమాట. రెక్టాంగులర్లో స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంతతో ఉండాలంటే స్టార్ట్ అయ్యే నెంబర్ని కే అనుకున్నాం. ఈ స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలంటే 2 వాల్యూస్ని అంటే రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అంత నాకేం కావాలంటే రో యొక్క స్టార్టింగ్ నెంబర్ దీనితో ఉండాలంట. ఇలా ఉండేటట్లు నాకేం చేయమన్నంటే ఒక హాలో రెక్టాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయమన్నారు. అలా ఫామ్ చేయాలంటే ఎలా అని చూద్దాం. 3 × 5 15. సో నంబర్ అనేది ఎలా ఉండాలంటే 15తో స్టార్ట్ అయిపోవాలి. ఓకే డన్. ఎన్ని రోస్ ఉండాలి నాకు, 3 రోస్ ఉండాలి. ఎన్ని కాలమ్స్ ఉండాలి, 5 కాలమ్స్ ఉండాలి. 15 తర్వాత 14, 13, 12 అండ్ 11. ఇలా నాకేం కావాలంటే ఫస్ట్ రో అనేది నాకు ఇలా ఉండాలి. ఓకే గుడ్. ఆఫ్టర్ దట్ సెకండ్ రో అనేది నాకు ఎలా ఉండాలంటే ఇక్కడ 10, ఇక్కడ 9, ఇవన్నీ స్పేసెస్ ఉండాలి. ఇక్కడ 6, ఇక్కడ నాకు ఎంత ఉండాలంటే 5, 4, 3, 2, 1 నాకు ఎలా ఉండాలన్నమాట. ఇలా ఉండేటట్లు ఒక హాలో రెక్టాంగులర్ అనేది ఫామ్ కావాలి. దీంట్లో రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3. అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3 అండ్ 4, 5. అంటే యా డన్. అంటే నాకు ఎలా రావాలంటే 3 రోసు 5 కాలమ్స్తో ఉన్న ఒక హాలో రెక్టాంగులర్ ఫామ్ కావాలి. నేను ఎంత తీసుకుంటే దానికి తగ్గట్లు రావాలన్నమాట. అంటే ఎం రోసు ఎన్ కాలమ్స్తో ఉన్న ఒక రెక్టాంగులర్ అనేది ఫామ్ కావాలి. దాంట్లో స్టార్ట్ నెంబర్ అనేది ఎంత ఉండాలి అంటే రోని కాలమ్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ నెంబర్తో స్టార్ట్ అయ్యి దాని నుండి ఏం కావాలి, ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేసుకుంటా మనకేం కావాలి, ఒక రెక్టాంగులర్ అనేది ఫామ్ కావాలి. దాంట్లో రెక్టాంగులర్ అనేది ఎలా ఉండాలంటే ఆల్ ద నెంబర్స్ కాదు ఉండాల్సింది, దాంట్లో నాకు ఏం కావాలంటే స్పేసెస్ అనేవి ఉండాలన్నమాట. ఇలా హాలో స్పేసెస్తో ఉన్న ఒక రెక్టాంగులర్ని ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలి అంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారో చూద్దాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ టికెట్ చేయాలంటే 3 స్టెప్స్. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో
ఆ ఇన్పుట్ ఫార్మాట్ని మనం ఏం చేయాలంటే ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, రోస్ని మనం ఏం చేయాలంటే అరేంజ్ చేయాలన్నమాట. అరేంజ్ రోస్ అంటే రోస్ ఏవైతే ఉంటాయో ఈ రోస్ని మనం ఏం చేయాలంటే అరేంజ్ చేసేయాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే కాలమ్స్ని అరేంజ్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఏమైందంటే స్పేసెస్ అనే వాటిని ఎలా ఫామ్ చేయాలో చెప్పాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే ప్యాటర్న్ అనేది నాకు ఫామ్ అవ్వడం జరిగిపోతుంది అనమాట. ఓకేనా, ఇది దీనిలో మనం చేసే స్టెప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నాకేం కావాలి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్ నేను ఏం చేయాలి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్ నేను ఏం చేద్దామంటే ఫస్ట్ టేకెన్ చేసేద్దాం. అలా తీసుకోవాలంటే నాకేం చెప్పారు, ఇన్పుట్లో ఫస్ట్ లైన్లో ఒక నెంబర్ తీసుకోమన్నారు, ఆ నెంబర్ 3 అని తీసుకున్నాను. సెకండ్ ఇంకొక నెంబర్ తీసుకోమన్నాడు, సెకండ్ లైన్లో 5 అని తీసుకున్నాను. ఈ రెండింటిని ప్రోగ్రాంలోకి తెచ్చుకొని రాసేద్దాం. అలా రాయాలంటప్పుడు మనం ఏం చేస్తాము, m ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే నాకు m అనేది ఫస్ట్ వాల్యూ అనేది తీసేసుకున్నాను. అలానే ఇన్పుట్లో రాసిన సెకండ్ వాల్యూలో కూడా ప్రోగ్రాంలోకి మార్చుకుంటున్నాను. అలా మార్చాలంటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను. అప్పుడు నాకేమైందంటే ప్రోగ్రామ్ లోపల నాకేమైందంటే సెకండ్ వాల్యూ కూడా నాకేమైందంటే మారిపోవడం జరిగిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇన్పుట్లో మనం ఏవైతే తీసుకున్నామో వాటి ద్వారా నాకేం కావాలి, ఒక హాలో రెక్టాంగులర్ అనేది రావాలి. ఈ హాలో రెక్టాంగులర్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేస్తామనేది చూద్దాం. ఎలా ఫామ్ చేయాలి, ఫస్ట్ దీనిలో మనం ఏం చేయాలంటే ఎన్ని రోస్ ఉండాలి అనేది మనం చెప్పాలన్నమాట. ఎన్ని రోస్ ఉండాలి, m రోస్ రావాలి. m రోస్ రావాలంటే మనం కోడ్ ఎలా రాయాలి, హరివందన డూ యూ హ్యావ్ ఎనీ అవే అవుటర్ లూప్లో ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి నాకేం కావాలి, m నంబర్ ఎంత 3 కాబట్టి నాకు 3 రోస్ రావాలి. అలా రోస్ అనేది 1తో కౌంట్ చేయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాము, 1, m + 1 అని రాసేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు నాకు 5 కాలమ్స్ కావాలి. అప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం నాన్న వసంత, కోడ్ ఎలా రాస్తాము, కాలమ్స్ని ఏర్పాటు చేయాలంటే for j in range of ఆఫ్టర్ 1, దట్ 1, n n plus 1. + 1 అంటే నాకు 5 రోస్ ఉండాలి కాబట్టి రాసేసాను. తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాకు హాలో షేప్లో రావాలన్నమాట. హాలో షేప్లో రావాలి. ఎన్ని ఉండాలి, ఒక రోలో స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలో నేను చూద్దాం అనుకున్నాను. స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలి, దాన్ని k అని తీసుకున్నాను. స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలని చెప్పాడు, రోస్ని అండ్ కాలమ్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ నెంబర్కి తగినంత రోస్ అనేవి ఉండాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ k అని చెప్పేసి కామా చెప్పేసి n = స్పేసెస్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేశాను. ఇప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైంది, అన్నీ కూడా నాకేమైందంటే ఒక రెక్టాంగులర్ వచ్చింది. ఎలా వచ్చిందో చూడండి, 3 రోస్ 5 కాలమ్స్తో ఒక రెక్టాంగులర్ వచ్చింది. దాంట్లో వచ్చిన నెంబర్ ఎంత ఉంది, ఆల్ ద వాల్యూస్ ఆర్ 15 ఉన్నాయి. నాకు అన్ని 15 కాదు కదా, 15 ఒకటి 14 ఒకటి రావాలన్నమాట. అలా ఒక్కొక్క నెంబర్ తగ్గాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నేనేం చేశానంటే అప్డేషన్ టెక్నిక్ అనేది రాసేసాను. అక్కడ నేను వెళ్ళి ఏం చేశానంటే డిక్రీస్ అంటే ఒక్కొక్క నెంబర్ని ఏం చేస్తున్నాను అంటే ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ని డిక్రీజ్ చేయమని చెప్పాను. అలా డిక్రీజ్ చేయగల నాకు ఏమైందంటే 15, 14, 13, 11 ఇలా నాకేమైందంటే నాకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చింది. సరే అని చూద్దాం అనుకున్నాను. సరే అని వెళ్ళి చూస్తే నాకేమర్థమైందంటే ఇక్కడున్న ఫిగర్ ఏమన్నా హాలో రెక్టాంగులర్, ఇక్కడ నాకు వచ్చింది ఏంది, నంబర్స్తో ఉన్న రెక్టాంగులర్. ఓకే డన్, అంటే నంబర్స్తో ఉన్న రెక్టాంగులర్ ఫామ్ చేయాలంటే నాకు అర్థమైపోయింది. కానీ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంది, హాలో రూపంలో ఉన్నది కావాలి. హాలో రూపంలో ఉన్నది కావాలంటే అప్పుడు మనం ఏం చేద్దాము, దాంట్లో ఉన్న హాలో ఫిగర్లో నాకేమున్నాయి అంటే 2 ఉన్నాయి, నంబర్ పార్ట్ అండ్ స్పేస్ పార్ట్ ఉంది. నంబర్ పార్ట్ కోసం మనం ఏం చేద్దాం అంటే ఒక కండిషన్ స్టేట్మెంట్ రాద్దాం. అలానే స్పేస్ పార్ట్ కోసం మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ స్టేట్మెంట్ అనేది రాసేద్దాం. అలా రాయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ నంబర్ పార్ట్ కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకొని జస్ట్ 1 సెకండ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు జాయిన్. యా, ఇక్కడ నేను వెళ్ళి ఏం చేశాను అంటే కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్లో ఎక్కడెక్కడ రోస్ ఉండాలో చూడండి, ఎక్కడెక్కడ నంబర్స్ ఉండాలో చూడండి. ఇక్కడ నాకు నంబర్స్ ఉండాలి. దీన్ని ఏమంటారు, రో నెంబర్. రో నెంబర్ ఎంత 1.
అంటే రో నెంబర్ 1లో నాకు నెంబర్స్ ఉండాలి. అంటే అప్పుడు నేనేం చేయాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే రో నెంబర్లో నాకు ఫస్ట్ రోలో నాకు నెంబర్స్ ఉండాలి. ఓకే డన్. ఆర్ మళ్ళీ ఇంకెక్కడెక్కడ నెంబర్స్ ఉండాలో రోస్లో చూద్దాం. ఏ రోలో ఉండాలి, ఇదిగో ఈ రోలో కూడా నాకు నెంబర్ ఉండాలి. ఈ రోని ఏమంటారు, లాస్ట్ రో. అంటే ఐ అనేది మనం 3 అని పెట్టుకున్నాం అనుకో, 3 అంటే ఏంది, లాస్ట్ రోనే కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే ఎం అయినప్పుడు కూడా నాకు ఏం కావాలంటే అక్కడ నెంబర్స్ ఉండాలి అని చెప్పేశాను. ఓకే డన్. ఇంకా నెంబర్స్ ఎక్కడెక్కడ రోస్లో ఉన్నాయో చూశాను. ఇంకా రోస్లో ఎక్కడ లేవు, కాలమ్స్లో ఉండాలన్నమాట. ఏ కాలమ్స్లో ఉన్నాయో నెంబర్స్ చూద్దాం. ఏ కాలమ్స్లో ఉన్నాయి, ఫస్ట్ కాలంలో ఉండాలన్నమాట నెంబర్స్. అంటే ఫస్ట్ కాలంలో ఉండాలంటే కాలంని దేంతో రిప్రజెంట్ చేసాం, జేతో రిప్రజెంట్ చేసాం. జే ఈక్వల్ టు ఫస్ట్ కాలం ఏమని చెప్పాము, 1తో రిప్రజెంట్ చేసాం కాబట్టి 1 అని చెప్పాను. తర్వాత ఆర్ అని పెట్టాను. మళ్ళీ ఇంకా నెంబర్స్ ఎక్కడ ఉండాలో చూసేసాను. లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ కాలంలో కూడా నాకు ఉండాలన్నమాట. లాస్ట్ కాలంలో కూడా ఉండాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కాలన్ అనేది అప్లై చేసేసి ఎక్కడికి వచ్చి నేను ఏం చేశాను అంటే ఇండెంటేషన్స్ అనేవి ఇచ్చేసాను అనమాట ప్రాపర్గా. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు నంబర్ పార్ట్ అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు నాకేం పార్ట్ రావాలి, స్పేస్ పార్ట్ రావాలి. స్పేస్ పార్ట్ రావాలంటే అందుకోసం నేను ఏం చేశాను అంటే ఎల్స్ అని ఒక కండిషన్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి స్పేస్ రావాలనుకో, ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసాను. కామా ఎవ్రీ రో తర్వాత నాకేం కావాలంటే స్పేస్ ఉండాలి కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ తర్వాత స్పేస్ ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేస్తాను అంటే కోడ్ని రన్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు నాకేమైంది అంటే స్పేస్ పార్ట్ కూడా వచ్చేసింది. అక్కడ కనుక చూసామనుకో 15, 14, 13, 12, 11 అనేది వచ్చేసింది. తర్వాత స్పేస్ పార్ట్, హ్యాలో పార్ట్ అంతా వచ్చేసింది. కానీ నాకు ఎక్స్పెక్టెడ్గా ఉన్న ఫిగర్ ఏందో చూడండి, 15, 14, 13, 12, 11, 10 తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ని కూడా మనం ఏం చేయాలి, కౌంట్ చేసుకోవాలన్నమాట. ఆ స్పేసెస్ని కూడా కౌంట్ చేసుకొని తర్వాత నెంబర్స్తో కలిపి నాకేం కావాలంటే ఆ స్పేసెస్తో కలిపి నాకేం కావాలి, నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతా రావాలి. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత రావాలి, నాకు 6 రావాలి. కానీ నేను ఫామ్ చేసిన ఫిగర్లో చూడు ఎంత వచ్చిందో, 9 అనేది వచ్చింది. ఎందుకొని 10 తర్వాత స్పేసెస్ని కౌంట్ చేయకుండా దాని తర్వాత వచ్చే నెంబర్ని తీసుకుంది. అలా కాకుండా స్పేసెస్ని కూడా కౌంట్ చేసుకుంటా మనం తీసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదనమాట. ఏదైతే అప్డేషన్ టెక్నిక్ ఉందో ఆ టెక్నిక్ని మనం ఏం చేస్తామంటే ఎల్స్ స్టేట్మెంట్లో కూడా రాసేసామనుకోండి, అప్పుడు నాకు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేం జరిగిద్దంటే స్పేసెస్ కూడా కౌంట్ అయిపోయి తర్వాత నెంబర్స్ ద్వారా నాకేం జరిగిద్దంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇదే క్వశ్చన్ని మనం ఇంకా చేయాలంటే 2 సార్లు అప్డేషన్ టెక్నిక్ రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తాన్ని మనం ఏం చేద్దాం అంటే తీసేసేద్దాం. ఈ లైన్ అంతా కూడా మనం ఏం చేద్దాం అంటే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి మనం ఏం చేద్దాం అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఏం చేద్దాం అంటే ఇండెంటేషన్ అనేది ఇచ్చేద్దాం. ఇండెంటేషన్ ఇచ్చేసి మనం రన్ చేసాం అనుకోండి, ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కోడ్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు అనమాట. అంటే ఎక్స్ట్రా లైన్స్ ఎక్కడెక్కడ తీయాలనేది కూడా మనకు తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఈ టికెట్ని కనుక సాల్వ్ చేయాలంటే మనం కోడ్ ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో క్లియర్. ఓకే డన్. అలానే మనం ఈరోజు సెషన్లో ఏం చేద్దాం అంటే జాంగోలోకి ఎంటర్ అయిపోద్దాం. ఓకే డన్. Right now, today we are discussing one more new concept from Django. మనం ఏం చేస్తాం అంటే జాంగోలో మనం నిన్నటిదాకా చేసినవి కాకుండా మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. సో అదేందో ఒకసారి చూద్దాం. టుడే మనం ఏం చేస్తున్నామంటే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే జాంగోలో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం. ఇప్పుడు దాకా మీరు ఎవరైతే జాంగో రాదో ఆ సెషన్స్కి సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ అన్నీ మీరు చూసుకుంటే ఏమైద్ది అంటే అవి వస్తేనే మనం ఏం చేయగలమంటే దాని తర్వాత ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ చేయగలం అనమాట. ఇవి రాకపోతే మనం ఏం చేయగలమంటే ఏమీ చేయలేమన్నమాట. ఒక్క స్టెప్ కూడా మనకి ఏమవుతుందంటే అర్థం కాదనమాట. సో మీరేం చేయాలంటే జాంగో సెషన్ని ప్రతిరోజు డేట్లో ఉంటే మాత్రం ఏం చేస్తారంటే ఇవి నేర్చుకోగలరు. లేకపోతే మీకు ఏమవుతుందంటే జాంగోలో మీరు అసలు ఏమీ చేయలేరు అనమాట. సో ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. హౌ టు క్రియేట్ ఏ జాంగో ప్రాజెక్ట్ అంటే
జాంగోలో తర్వాత నేర్చుకునే ప్రాజెక్ట్ ఏంటంటే, తర్వాత నేర్చుకునే నెక్స్ట్ సెషన్ ఏంటిది అంటే, మనం జాంగోలో ఒక ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము. అంటే జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్‌వర్క్ టూల్‌ని ఉపయోగించి ఒక ప్రాజెక్ట్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకుందాం అనమాట. ఎంటైర్ థింగ్ అంతా కూడా మీకు ఏమర్థమైందంటే, జస్ట్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే జాంగోలో ఒక ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాము. మరలా నెక్స్ట్ సెషన్‌లో ఏం చేస్తానంటే ఒకసారి రీకాల్ అనేది చేస్తాను. ఆ తర్వాత మనకేమైద్దంటే ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థమైద్దనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సెటప్ అనేది నాతో పాటు కూడా సెట్ చేసేసుకోండి. ఒక 2-3 డేస్ కనుక మీరు కనుక సెట్ చేసేసుకున్నారనుకోండి, ఆ తర్వాత నుండి మనం రీక్యాప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. ఓకే. హౌ టు క్రియేట్ ఏ జాంగో ప్రాజెక్ట్. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే జాంగోలో జాంగో అంటే ఏందో నేర్చుకున్నాం. జాంగోలో విఎస్ కోడ్‌ని ఎలా సెట్ చేస్తారో నేర్చుకున్నాం. వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తారో మనం నేర్చుకున్నాం. జాంగోని ఎలా డౌన్లోడ్ చేస్తారో నేర్చుకున్నాం అనమాట. రైట్ నౌ ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే, మనం జాంగోతో ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. జాంగోలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాజెక్ట్‌ని ఎలా చేస్తామనే దాని గురించి ఈ రోజు సెషన్‌లో నేర్చుకుందాం అనమాట. ఓకే. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్‌ని కనుక చేయాలి అంటే, మనం చేయాల్సిన స్టెప్స్ ఏం లేవనమాట. 2 స్టెప్స్ వాడతాం అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ అని రాసేసి ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాము. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ వ్యూస్ అండ్ యూఆర్ఎల్స్. అంటే ఇప్పుడే మనం చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం జాంగో నేర్చుకునేటప్పుడు జాంగో వర్క్స్ ఆన్ ఎంబీటీ ఆర్కిటెక్చర్ అని నేర్చుకున్నాం అనమాట. అంటే ఈరోజు మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేయాలి అంటే జాంగో అనేది ఏం చెప్పాను, ఎంవిటి మోడల్ అండ్ వ్యూ అండ్ టెంప్లేట్ అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి దాని ద్వారా ఏం చేస్తుందంటే వర్క్ అంతా చేస్తుందని మనం నేర్చుకున్నాం అనమాట. రైట్ నో ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ జాంగో ఆర్కిటెక్చర్లో ఉన్న వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు నేర్చుకుంటున్నాం అనమాట. వ్యూస్ అండ్ యూఆర్ఎల్స్ అంటారు. అంటే వ్యూస్ని యూఆర్ఎల్స్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము అనేది కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఒక స్టెప్ అర్థమైద్ది అనమాట. వ్యూస్ని మోడల్స్ని ఎలా కనెక్ట్ చేస్తారో తెలుసుకుంటే అనదర్ స్టెప్ అయింది. వ్యూని మోడల్స్ని టెంప్లెట్స్ని ఎలా కనెక్ట్ చేస్తారో తెలుసుకుంటే మిగతా స్టెప్స్ అయిపోతాయి. వీటిని అన్నిటిని ఒకేసారి ఎలా కనెక్ట్ చేస్తారో నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమర్థమవుతుందంటే ఎంటైర్గా జాంగో అంతా అర్థమైపోయింది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని ప్రాజెక్టులు తీసుకున్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే టక చేసేసేయచ్చు అనమాట. సో ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రైట్ నో ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే వ్యూస్ని యూఆర్ఎల్స్ని ఎలా కనెక్ట్ చేస్తాము, వీటిని కనెక్ట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే జాంగోలో ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి మనం చూద్దాం అనమాట. అంటే నథింగ్ బట్ ఏమీ లేదనమాట. అంటే జాంగో అనే ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్ని ఉపయోగించి మనం ఏం చేద్దామంటే ఒక వెబ్ బ్రౌజర్ అనేది క్రియేట్ చేసి ఆ వెబ్ బ్రౌజర్ మీద ఏం చేద్దామంటే హాయ్ నవీన్ అనే ఒక పేరుని మనం ఏం చేద్దామంటే ఎలా రప్పించవచ్చు. ఇక్కడ మనం వెళ్ళి చూసేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక బ్రౌజర్లోకి వెళ్ళేసి www.google.co.in అని ఎంటర్ చేశాను. వెంటనే నాకేం జరుగుతుందో చూడండి. నాకు ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అనేది నాకు ఓపెన్ అయిపోయింది. కానీ నేను ఎంటర్ చేస్తే నా దగ్గర ఉన్న మొజిల్లా అనే బ్రౌజర్లో ఓపెన్ చేసిన ఇదే పాత్ వస్తుంది. అలానే నేనేం చేశాను, గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినా అలానే వస్తుంది, ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసినా అలానే వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చేసినా అలానే వస్తుంది. అంటే మనం ఏం చేసేసామంటే www. అంటే ఒక యూఆర్ఎల్ తీసుకున్నాం. ఆ యూఆర్ఎల్ని మనం ఎంటర్ చేయగానే నాకు ఏం కావాలంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి సెటప్ కనుక మనం క్రియేట్ చేయాలి అనుకోండి, ఇలాంటి సెటప్లు కనుక మనం క్రియేట్ చేయాలంటే నిన్న కూడా చెప్పాను అనమాట. ఏం చేస్తారంటే పైథాన్లో జాంగో అనే టూల్ను ఉపయోగించి మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇలా వెబ్ బేస్డ్ యాప్స్ని మనం ఏం చేయగలమంటే వెబ్ బేస్డ్ సర్వీసెస్ని మనం ఏం చేయగలమంటే క్రియేట్ చేయగలం. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో హాయ్ నవీన్ అనే ఒక టెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇలానే ఒక వెబ్ బ్రౌజర్లో ఒక www.com అనే ఎంటర్ ఎట్లయితే చేస్తున్నామో ఈ www.com అనేది కొడుతున్నామంటే అక్కడ మనం కొట్టేది ఏమంటారంటే డిఎన్ఎస్ అంటారనమాట. అది ఆల్రెడీ మనం చెప్పామన్నమాట.
సో మనం ఏం చేస్తామంటే నెంబర్స్ని ఇస్తాం అనమాట. ఆ నెంబర్ రూపంలో మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసేద్దాం. దాని ద్వారా నాకేం కావాలంటే హాయ్ నవీన్ అనే ఒక టెక్స్ట్ అనేది నాకేం కావాలంటే ఒక వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలన్నమాట. అలా ఓపెన్ అవ్వాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే డన్. దాన్ని సెటప్ చేయాలి అంటే ఫస్ట్ మన పీపీటీలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మన పీపీటీలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఈరోజు జాంగో యొక్క ఆర్కిటెక్చర్ చూసాం. జాంగో ఆర్కిటెక్చర్ ఏంది, క్లయింట్ అండ్ సర్వర్ గురించి మనం స్టార్టింగ్ ద డేస్లోనే చెప్పాను అనమాట. క్లయింట్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఎంటర్ చేయగానే మనం ఏం చేస్తుంది, మన నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ని ఎవరైతే రెస్పాండ్ ఇస్తారో వాళ్ళని ఏమంటారంటే సర్వర్ అంటారు. ఇప్పుడు నాకేం కావాలి, నేనేం చేస్తున్నా అంటే ఒక యూఆర్ఎల్ నేనేం చేస్తున్నానంటే క్లయింట్ని నేనేం చేస్తున్నాను సర్వర్కి ని పంపాను. ఆ యూఆర్ఎల్ ద్వారా నాకేం కావాలంటే బ్రౌజర్లో ఒక యూఆర్ఎల్ని క్లిక్ చేశాను అనమాట, ఎంటర్ చేశాను. వెంటనే నాకేం కావాలంటే స్క్రీన్ మీద హాయ్ నవీన్ అనే ఒక టెక్స్ట్ అనేది నాకేం కావాలంటే ప్రింట్ కావాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే జాంగోతో మనం ఎలా ప్రింట్ చేస్తామనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే డన్. అలా చేయాలి అంటే యూఆర్ఎల్కి వ్యూని ఎలా కనెక్ట్ చేస్తారనేది ఉంటుంది అనమాట. అదేందో తర్వాత చూద్దాం. సో దానికంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్స్ అంతా కూడా మనం ఏం చేసాము ఆల్రెడీ మనం ఏం చేసాము విఎస్ కోడ్తో కానీ లేకపోతే మనం ఏం చేసాము లాస్ట్ జాంగోని మన లోకల్ ఇన్ఫ్రాలో మనం ఏం చేసామంటే ఎలా సెటప్ చేయాలో నేర్చుకున్నాం అనమాట. ప్రతిరోజు మనం సెటప్ చేయలేం కాబట్టి ఏం చేస్తారంటే ఆల్రెడీ మన దగ్గర జాంగో ఉంది కాబట్టి ఆ ఉన్న వర్చువల్ ఎన్విరాన్మెంట్తో మనం వర్క్ ఎలా చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? ఓకే. ఆల్రెడీ నేనేం చేశాను, నా దగ్గర సి డ్రైవ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ సి డ్రైవ్లో నేనేం చేశాను, యూజర్ అనే ఒక పాత్ తీసుకున్నాను. యూజర్ అనే పాత్లో సుబ్బా అనే ఒక పాత్ ఉంది. దాంట్లోకి వెళ్తే నా దగ్గర ఏముందంటే డెమో అనే ఒక పాత్ ఉంది. ఈ డెమో అనే పాత్లో నేనేం చేశాను, జాంగోకి సంబంధించిన ఎంటైర్ థింగ్ అంతా కూడా మనం ఏం చేసాము ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ పాత్లోనే ఇది ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఈ డెమో అనేది ఏదైతే డైరెక్టరీ ఉందో ఈ డెమో అనే డైరెక్టరీని మనం ఏం చేద్దామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్గా మనం ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఫైల్ లోపల మనం ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ లోపల మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దీని లోపల మనం ఏం చేద్దామంటే జాంగోతో సెటప్ చేసుకొని జాంగో ద్వారా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా చేసేస్తారో నేర్చేసుకుందాం అనమాట. అలా చేయాలి అంటే రోజు చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఒక్కరోజే చెప్తాను అనమాట, మిగతా రోజులు ఎప్పుడు కూడా చెప్పను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ డెమో అనే పేరుని డిలీట్ చేసేస్తున్నాను. ఇంకా ప్రతిరోజు కూడా ఏం చేస్తాను అంటే ప్రతిరోజు ఇంకా డెమోతో నేను స్టార్ట్ చేయను. డెమో అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ని రీయూజ్ చేసేసుకొని నేను వర్క్ చేసేసుకుంటాను. ఇప్పుడు నాకేమైందంటే అసలు డెమో అనే నేమ్ అనేదే లేదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎండిని ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేసేసి కొంచెం జూమ్ చేసేసుకున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మన దాంట్లో పైథాన్ అనేది ఉందో లేదో చూద్దాం అనమాట. పైథాన్ యొక్క వర్షన్ ఎంతో చూద్దాం. అందుకని నేను ఏం చేశానంటే పైథాన్ వర్షన్ అనేది ఎంటర్ చేశాను. మన లోకల్ ఇన్ఫ్రాలో ఉంది. ఓకే డన్. పైథాన్ ఉంది కాబట్టి ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. వర్చువల్గా మనం ఏం చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటే ఆ సెట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ లోపల మనం ఏం చేస్తామంటే జాంగోని కానీ జాంగోతో చేసే వర్క్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే వాటికి సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసుకొని వాటితో మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని మనకి ఏం కావాలి, ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి కాబట్టి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని కనుక క్రియేట్ చేయాలనుకో పైథాన్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అండ్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీథింగ్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా క్లియర్ చేసేద్దాం. అందుకని సిఎల్ఎస్ అని చేశాను. ఓకే అంతా క్లియర్ అయిపోయింది. నాకు పైథాన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మాడ్యూల్స్ ద్వారా మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట. వాటిని కనుక ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే పిప్ అని రాసేసి ఇన్స్టాల్
అనేసి ఎంటర్ చేసామంటే పైథాన్ మాడ్యూల్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయి అనమాట. పిప్ ఇన్‌స్టాల్ అని రాసేసి దీని పక్కన మనకి ఏం కావాలి, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. అలా చెప్పాలి అంటే నేనేం చేశానంటే వర్చువల్ ఈఎన్వి అని చెప్పామనుకోండి, అప్పుడు పైథాన్‌కి అర్థమైద్ది అనమాట. ఆహా! ఈడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తానంటున్నాడు అనేసి చెప్తుందనమాట. వెంటనే నాకేం చేస్తదంటే యాక్సెస్ అనేది ఇచ్చేసిందనమాట. ఓకే డన్. అంటే ఏం చేసిందంటే, ఒరేయ్ సర్వర్‌గా మీ లోపల ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో, ఆ ల్యాప్‌టాప్‌ని ఏం చేస్తాడంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోరని చెప్పేసిందనమాట. ఓకే డన్. వెంటనే నాకేమైందంటే ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నాకు అక్కడ ఏమని అర్థమైంది, వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని నేను ఇన్‌స్టాల్ చేస్తానని చెప్పాను. వెంటనే నాకేం అర్థమైందంటే ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నువ్వు ఓకే డన్. నువ్వు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసుకున్నావురా, నీకు అన్ని పర్మిషన్స్ ఇచ్చానురా అని చెప్పేసిందనమాట. వెంటనే నేను ఏం చేశానంటే ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, వర్చువల్ ఈఎన్వి అనేసి ఎంటర్ చేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి పేరు అనేది పెడతాం. పేరు ఏమని రాద్దామంటే డెమో అని చేద్దాం అనమాట. మనం చేస్తుంది ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్స్ కాబట్టి డెమో ప్రాజెక్ట్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే డెమో అనేసి ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసి నేను రన్ చేశాను. వెంటనే నాకేమైందంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏమైంది, డెమో అనే పేరుతో నాకేమైందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిందనమాట. ఎక్కడ క్రియేట్ అయిందంటే మీ అందరికీ అర్థమైందనమాట, చాలాసార్లు చెప్పాను. సి డ్రైవ్లో యూజర్ లోపల సుబ్బాలో డెమో అనే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది అనేసి ఉందనమాట. కావాలని మీరు ఇక్కడ వెళ్ళి చూడండి, ఇందాక డెమో డిలీట్ చేసేసాను. ఇక్కడ నేనేం చేశాను, రన్ చేశాను. ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి, మీకు డెమో అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది అనమాట. దీంట్లో నాకేమన్నాయి అంటే బోల్డ్ అని ఉన్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసాం కాబట్టి ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపలికి మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డర్ లోపల ఏమి ఉన్నాయి, ఫోల్డర్ కాదు, దట్ మీన్స్ డైరెక్టరీ. అంటే ఈ డెమో అనే డైరెక్టరీ లోపల ఏమున్నాయో మనం చూడాలన్నమాట. దాంట్లోకి వెళ్ళాలంటే మనకి ఏంటంటే సిడి చేంజ్ డైరెక్టరీ అని రాసేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, స్క్రిప్ట్స్ అనే ఒక మనకి ఏముంటుందంటే డైరెక్టరీ ఉంటుందన్నమాట. ఈ స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీ ఏదైతే ఉంటుందో ఈ స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలోకి మనం వెళ్ళాలన్నమాట. ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే అసలు ఏమున్నాయి నా డైరెక్టరీలో అని చూద్దాం అనమాట. ఓకే, అందుకోసం డిఐఆర్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే నా దగ్గర ఏమున్నాయి అంటే బోల్డ్ అని ఉన్నాయి. అంటే నేను సుబ్బాలోనే ఉన్నానా, ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే దీంట్లో ఉండి డెమో అనే డైరెక్టరీలోకి మూవ్ అవుదాం. అలా మూవ్ అవ్వాలి అంటే నేను ఏం చేశాను అంటే సిడి డెమో అనేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, డెమో అనే డైరెక్టరీలో ఉన్నాను. తర్వాత దీంట్లో నాకు ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. దీంట్లో నాకు ఏం కావాలంటే ఇవి ఇక్కడ సంబంధించిన ఇలాంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. వీటిలో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. అందుకోసం నేను ఏం చేశాను అంటే సిడి స్క్రిప్ట్స్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, సిడి స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. దీంట్లో నాకు ఏం కావాలి, యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేను ఏదైతే డెమో అనే ఫోల్డర్ తీసుకున్నానో ఈ డెమో అనే ఫోల్డర్ని నాకేం చేయమంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్గా నాకేం చేయమంటే క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాను అనమాట. అనేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమర్థమైందంటే మన డెమో అనేది ఏదైతే ఫోల్డర్ తీసుకున్నామో డైరెక్టరీ, ఆ డైరెక్టరీ అనేది ఏమైందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్గా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్గా క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తామంటే డెమో మనం ఏం చేస్తాం, జాంగోతో చేసే వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఈ డెమో అనే డైరెక్టరీ ఏదైతే ఉందో ఆ డైరెక్టరీని మాత్రమే మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా అంతా కూడా దీంట్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనము ఇలా ఎప్పుడైతే మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఏం చేస్తామంటే యాక్టివేట్ చేసేస్తామో అప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే దీంట్లో నుండి బయటకు వచ్చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి డెమోలో. ఇప్పుడు డెమోలో ఉండి నేను ఏం చేస్తున్నానంటే జాంగోతో చేయాల్సిన వర్క్ అంతా చేసేద్దాం. అలా చేయాలి అంటే నా దగ్గర ఏముందంటే డెమో అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే దట్ మీన్స్ డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీలో నాకేంటిది జాంగోకి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది ఏమీ లేదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే జాంగోని ఇన్స్టాల్ చేసేసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసేసుకుందాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే పిప్ అని రాసేసి ఇన్స్టాల్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేస్తాము జాంగో అనేసి ఎంటర్ చేసేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఇట్లా ఎంటర్ చేసేసామో వెంటనే మనకి ఏమవుతుందంటే జాంగో అనేది మన దాంట్లో ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు నాకేమైందంటే జాంగో అనేది ఇన్స్టలేషన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే 4x4 అనేది
ఫామ్ అవుతుందో అప్పుడు నాకేమవుతుందంటే జాంగో అనేది నాకేమవుతుందంటే ఇన్‌స్టాల్ అవ్వడం అనేది కంప్లీట్ అయిపోయిద్ది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాము జాంగోని ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసేస్తామో అప్పుడు మనకేం అర్థమైద్ది మన లోకల్ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో అది ఏమైద్దంటే సర్వర్‌గా మారిపోయిద్దనమాట. అంటే ఇప్పుడు నాది సర్వర్‌గా మారిపోయిందనుకోండి, క్లయింట్ ఎవరైతే ఉన్నాడో వాడు చేసే ప్రతిది కూడా నాదేమైద్ది రిక్వెస్ట్ అంతా నా దగ్గరికి వస్తది. ఆ రెస్పాన్స్ అంతా కూడా మనమే ఇవ్వాల్సి వస్తదనమాట. సో, అలా ఇవ్వాలి అంటే మనం ఎలా చేస్తాం ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం అనమాట. సో, నాకేమైందంటే సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అని వచ్చేసిందనమాట. అంటే ఏమైంది నా దగ్గర ఏదైతే లోకల్ ల్యాప్ ఉందో ఈ లోకల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే డెమో అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని ఏం చేసిందంటే సర్వర్‌గా మార్చేసిందనమాట. ఇప్పుడు నాకు సర్వర్ అయిపోయింది కాబట్టి సర్వర్‌తో చేసే వర్క్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేసేసుకోవచ్చనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే జాంగో అని రాసేసి హైఫన్ అడ్మిన్ కావాలంటే మనం చూద్దాం అనమాట. మనది సర్వర్ అయింది కాబట్టి అది చూద్దాం అనమాట. జాంగో అని రాసేసి హైఫన్ అడ్మిన్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేసి ఎంటర్ చేసి దాని పక్కన నేను ఏం చేసేసానంటే డెమో ఇప్పుడు నేనేం చేద్దాము మనం ఏం చేద్దాం ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అంటే సో మనం ఏం చేద్దామంటే బేసిక్ ప్రాజెక్ట్ అన్న అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అన్న అంటే FIRST ఫస్ట్ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను అందుకని ఫస్ట్ ప్రాజెక్ట్ అని రాసేసి ఎంటర్ చేశాను ఇప్పుడు నాకేమైంది అంటే నాకు వెంటనే అది ఎలికేట్ అయిపోయింది కాబట్టి నాకేమైందంటే ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి చూసేసామనుకోండి ఈ డెమో అనే డైరెక్టరీ లోపల నాకేమైందంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది అనమాట కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి ఇవే ఉన్నాయి ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను ఇప్పుడు నాకు చూస్తే ఏమైందో చూడండి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది నాకు ఒక డైరెక్టరీ అనేది రావడం జరిగిపోయింది దీంట్లో ఏవైతే ఉన్నాయో అవి అసలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం చూద్దాం అనమాట అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా డైరెక్ట్గా వెళ్ళి చూడడం కాదనమాట సో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఎవ్రీథింగ్ని కనుక మనం చూడాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం పీపీటీలోకి వెళ్ళిపోవడం మనం ఏం చేసేస్తామంటే మనం ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం చూడాలి అనుకోండి మనం ఎలా సెట్ చేస్తారంటే పిఎస్ కోడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ని ఏం చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చేస్తారన్నమాట అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీంట్లోకి వెళ్ళిపోదాం దీంట్లోకి వెళ్దామంటే మనం ఎక్కడ ఉన్నాం డెమోలో ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఏం చేశాను అంటే సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేసి ఎంటర్ చేశాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానంటే ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే చూద్దాం అనుకుంటున్నాను అనమాట ఆ మొత్తాన్ని కూడా మనం చూడాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే డిఐఆర్ అని కాకుండా వేరొక సెటప్ ద్వారా చూడొచ్చు అనమాట అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే విఎస్ కోడ్ ద్వారా చూస్తారనమాట అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే విఎస్ కోడ్ అనేసి ఎంటర్ చేసేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే మనకి ఇలా వస్తుంది అనమాట ఎప్పుడైతే ఇలా వస్తుందో దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేసేద్దామంటే దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసేసి ఓపెన్ ఫోల్డర్ అనేసి మీరు ఎంటర్ చేసేయండి అనమాట వెంటనే మనకి ఏమొస్తుందంటే ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్లో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఫోల్డర్ అనేసి క్లిక్ చేసేయండి ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేసేస్తారో వెంటనే మీకు ఏమైందంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫోల్డర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసేసారనుకోండి మనకి ఏమేమి ఉన్నాయంటే రెండే ఉన్నాయి అనమాట ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది అండ్ manage.py అనేది ఒకటి ఉందన్నమాట దీనికి వెళ్ళి ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసామనుకోండి దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కనపడింది అనమాట ఏమేమి ఉన్నాయంటే యూనిట్ పీవై అనేసి అలానే నాకేముంది ASGI.py అనేసి settings.py అనేసి urls.py అనేసి అలానే WSJ.py అనేసి మనకి ఏమవుతుందంటే బోల్డ్ అన్ని పైథాన్ ఫైల్స్ అనేవి నాకేమవుతుందంటే రావడం అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట కావాలంటే మీరు కూడా చూడండి కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి చూసారనుకోండి ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూసారనుకోండి మీకు ఈ రెండు ఉన్నాయి ఈ రెండింటి లోపల ఏమున్నాయో చూద్దామని చూసేసారనుకోండి
ఇవే ఉన్నాయి అనమాట మీకు. అంటే ఇవంటే ఏంటిది అనేది తర్వాత చూద్దాం అనమాట వన్ బై వన్. సో మనకి ఏమైందంటే మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ కనుక చేసేసామంటే ఆ ప్రాజెక్ట్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనేది కనుక మనం చూడాలి అంటే ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారు విఎస్ కోడ్తో ఏం చేస్తారంటే మ్యాపింగ్ అనేది చేసేస్తారు అనమాట. అలా మ్యాప్ చేయాలంటే ఎలా చేస్తారు అనేది మీ అందరికీ నేర్చుకున్నారు అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఏ మురళి ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అన్న. ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మనం ఈరోజు సెషన్ ఏం నేర్చుకుందాం అనుకున్నాము, మనం ఏం చేద్దాం అనుకున్నాము ఈరోజు సెషన్ అంతా కూడా మనం ఏం చేద్దాం అనుకున్నాము, మనం ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలని చెప్పాను. అలా క్రియేట్ చేయాలంటే 2 స్టెప్స్ ఏంది, మనం ఏం చేయాలి, ఒక ప్రాజెక్ట్ నేమ్తో మనం ఏం చేయాలంటే ఒక కొత్త ప్రాజెక్ట్ నేమ్తో మనం ఏం చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఒక న్యూ ప్రాజెక్ట్ని ఏం చేయాలి, నేమ్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ లోపల మనం ఏం చేయాలి, వ్యూస్ యుఆర్ఎల్స్ అని మనకి ఏం కావాలి, వ్యూస్ యుఆర్ఎల్స్ అని 2 ఏం కావాలి, ఫైల్స్ అనేవి ఉండాలి. ఆ ఫైల్స్ని మనం ఏం చేయాలి, కనెక్ట్ చేయడం అనేది చేయాలి. అలా కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేసామంటే మనం క్రియేట్ చేసిన వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల ఒక ప్రాజెక్ట్ నేమ్ పెట్టగానే వాడు ఏం చేశాడంటే యూఆర్ఎల్స్కి సంబంధించిన ఫోల్డర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇచ్చేసాడు. వ్యూకి సంబంధించింది ఇవ్వలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఉందో విఎస్ కోడ్లోకి వచ్చి ఇక్కడ ప్లస్ బటన్ అనేది ఉంటుంది. ఈ ప్లస్ బటన్ పక్కన క్లిక్ చేసేసి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే WIEWS views .py అనేసి మనం ఏం చేయాలంటే ఎంటర్ చేసేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఎంటర్ చేసేస్తామో అప్పుడు నాకేమవుతుందంటే ఇలాంటి సెటప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన ప్రాజెక్ట్ లోపల ఏం చేయాలి, views.py అనే ఒక ఇంటెన్షన్తో నాకు ఏం కావాలంటే వ్యూస్కి సంబంధించిన ఒక ఫైల్ ఉండాలి, అలానే యూఆర్ఎల్స్కి సంబంధించిన ఒక ఫైల్ అనేది కూడా ఉండాలన్నమాట. ఇలా మనకి ఏం కావాలంటే 2 ఫైల్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ 2 ఫైల్స్లో ఏం చేస్తారనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట. సో మన యొక్క టాస్క్ ఏంటంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మన వెబ్ అప్లికేషన్ లోపల మనం ఏం చేస్తున్నామంటే హాయ్ నవీన్ అంటే ఏమని రావాలంటే నాకు హాయ్ నవీన్ అనే ఒక టెక్స్ట్ అనేది నాకేం కావాలంటే స్క్రీన్ అనేది అవ్వాలన్నమాట. ఇలా అవ్వాలి అంటే మనం ఎలా చేస్తామనేది దాని గురించి చూస్తున్నాం అనమాట. ఓకే, ఇలా చేయాలంటే మనం ఏం చేసామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ లోపల మనం ఏం చేసేసామంటే జాంగోని ఇన్స్టాలేషన్ చేసేసి జాంగో సహాయంతో మనం ఏం చేసామంటే జాంగోని ఉపయోగించి మనం ఏం చేసామంటే ఒక ప్రాజెక్ట్ అనేది చేద్దామనేసి నేను ఏం చేశాను, ఒక ప్రాజెక్ట్ నేమ్తో నేను ఏం చేశానంటే వర్క్ చేయడం అనేది చేశాను. ఎప్పుడైతే నాకు ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను, ఆ ప్రాజెక్ట్ లోపల నేను ఏం చేశాను, కొన్ని ఫైల్స్ తీసుకున్నాను. ఏమేమి ఫైల్స్ తీసుకున్నాను, views.py అనే ఫైల్, యూఆర్ఎల్స్ అనే ఫైల్స్ అనే వాటిని ఉంచుకోవాలన్నమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే చూద్దాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ని రన్ చేసి అసలు ఏం డేటా ఉంది అనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే CMD దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలి, ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అనమాట. DAR అని ఇద్దాం. ఏమేమి ఉన్నాయి దీంట్లో, manage.py ఉంది. ఇక్కడ ఉన్న ఫైల్ని మనం ఏం చేయాలంటే manage.py అంటే ఏంటంటే మేనేజ్ చేస్తుంది అనమాట. ఏంటిది, మనం ఏదైతే జాంగోతో ప్రాజెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన అంతా డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ manage.py అనేది ఏం చేస్తుందంటే దాన్ని మొత్తాన్ని కూడా మేనేజ్ చేసేస్తుంది అనమాట. అంటే నేను ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నానో దాంట్లో ఉన్న ఫైల్స్కి సంబంధించిన వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సర్వర్గా మార్చేద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ అనేసి ఎంటర్ చేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే manage.py అని ఎంటర్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే రన్ సర్వర్ అంటారనమాట. ఈ జాంగో యొక్క డాక్యుమెంట్ లోపల కూడా ఉంటుంది అనమాట. అంటే ఏం చేస్తున్నామంటే manage.py అనే ఎక్స్టెన్షన్ ఉపయోగించి నేను ఏం చేస్తున్నానంటే
ఫస్ట్ ప్రాజెక్ట్ అని డైరెక్టరీ ఏదైతే ఉందో ఆ డైరెక్టరీలో ఉన్న ఎంటైర్ ద డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాను నా లోకల్ ల్యాప్టాప్తో సర్వర్గా మార్చేస్తున్నాను అనమాట. అప్పుడు నాకేమైందంటే ఒక పోస్ట్ అడ్రస్ అనేది నాకు వచ్చేసింది అనమాట. ఇదిగో నాకేమని వచ్చిందంటే ఈ అడ్రస్తో నాకేం చేసిందంటే నా లోకల్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాపీని ఏం చేసిందంటే హోస్ట్గా మార్చేసి నాకేం చేసిందంటే సర్వర్గా నాకేం చేసిందంటే నా ల్యాప్టాప్ ఏం చేసిందంటే ఈ జాంగో అనేది సర్వర్గా మార్చేసింది అనమాట. ఎప్పుడైతే సర్వర్గా మారిపోయిందో వెంటనే మనం ఏం చేద్దాం, ఎడ్జిలోకి వెళ్ళేసేసి వెంటనే ఆ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రస్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఎంటర్ చేసేద్దాం. వెంటనే నాకేం జరిగిందో చూడండి. మనకి ఏం చేసిందంటే జాంగో అనేది ఏం చేసిందంటే మన లోకల్ ల్యాప్టాప్ ఏం చేసిందంటే ఒక సర్వర్గా మార్చేసేసి నాకేమైంది ఒక వెబ్ అప్లికేషన్ నాకేం చేసిందంటే పోస్ట్ చేసేసింది అనమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ నాకు ఇది కాదు కదా కావాల్సింది, ఇక్కడ నేను ఎంటర్ చేయగలను. నాకేం కావాలి, హాయ్ నవీన్ అనే టెక్స్ట్ అనేది నాకు డిస్ప్లే చేద్దాము అనుకుంటున్నాను అనమాట. అలా చెయ్యాలి అంటే మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఆ స్టెప్స్ని ఫాలో అయిపోతాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే ఉందో పిఎస్ కోడ్లో మన దగ్గర 2 ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఒకటి వ్యూస్ అనే ఒక ఫైలు, ఇంకొకటి ఏముంది యూఆర్ఎల్స్ అనే ఒక ఫైల్ ఉందన్నమాట, పైథాన్ ఫైల్. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే వ్యూస్ అనే ఫైల్ లోపలికి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే అక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ని రాయాలన్నమాట. బిజినెస్ రిక్వైర్మెంట్ రాసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే 50, 60, 70, 100, 200, 300, 500 లైన్స్తో ఏం చేస్తారంటే బోల్డ్ అంత డేటా అనేది కూడా రాసేస్తారనమాట. ఆ డేటా అంతా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే సింపుల్ డేటాతో మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. దాంట్లో మనకి ఏం కావాలంటే రెండర్ రెస్పాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అవన్నీ ఏంటిదో మనం స్లోగా నేర్చేసుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్ డేలోనే అన్నీ నేర్చేసుకోలేం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ అని రాసేసి జాంగో అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ అని పెట్టేసి షార్ట్ కట్స్ అని చెప్పేసి ఇంపోర్ట్ రెండర్ అంటారనమాట. రెండర్ అంటే ఏమంటారంటే యూఆర్ఎల్ మనం క్లిక్ చేయగల మనకి ఏమవుతుంది ఆ యూఆర్ఎల్ మొత్తం కూడా ఏమవుతుంది బ్రౌజర్కి వెళ్ళి అర్థం చేసుకోవడాన్ని ఏమంటారని చెప్పాను, రెండర్ అంటారని చెప్పాను కదా. ఏం చేస్తుంది ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేయగల నాకు ఏమవుతుంది ఆ డేటా అంతా కూడా ఏమవుతుంది బ్రౌజర్కి వస్తుంది. దాన్ని అర్థం చేసుకుని ఏం చేస్తుంది బ్రౌజరు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో అలా రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి సర్వరు, అందుకోసం నేను ఏం చేశానంటే ఫ్రమ్ జాంగో డాట్ షార్ట్ కట్స్ ఇంపోర్ట్ రెండర్ అనేసి రాసేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రమ్ జాంగో డాట్ హెచ్టిటిపి ఇంపోర్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది రాయాలన్నమాట. అంటే ఈ 2 లైన్స్ ఏంటి అనేది తర్వాత చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నాము. టుమారో సెషన్లో వాటి యొక్క మీనింగ్ ఇంకా డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఫ్రమ్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి స్పేస్ అనేది ఇవ్వాలి. డిజాంగో కాదు జాంగో అంటారు, జాంగో అని రాసేసి డాట్ ఇచ్చేసి మనం ఏం చేయాలి షార్ట్ కట్స్ అనేసి ఎంటర్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని కీవర్డ్ని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి జాంగో డాట్ షార్ట్ కట్స్ ఇంపోర్ట్ అని రాసేసి ఏం చేయాలి రెండర్ అనేసి రాయాలన్నమాట. రెండర్ అనేసి ఎంటర్ చేసేసి తర్వాత కిందకు వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాలి ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి జాంగో అనేసి రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి డాట్ అనేది పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి మురళి గారు ఏం చేయాలి హెచ్టిటిపి అనేసి చెప్పేసేసి ఇంపోర్ట్ అనేసి రాసేసేసి తర్వాత మనం ఏం చేస్తున్నాం హెచ్టిటిపి రెస్పాన్స్ అంటారు అనమాట. హెచ్టిటిపి ఇక్కడ మిస్టేక్ చేశాను, ఇంపోర్ట్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇస్తే నాకేమైందంటే యూఆర్ఎల్లో మనకి ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ మన యూఆర్ఎల్ ఏదైతే యూజర్ క్లిక్ చేస్తాడో ఆ యూజర్ క్లిక్ చేసిన యూఆర్ఎల్ని ఏం చేస్తుందంటే మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని తీసుకొని మన కంప్యూటర్ ఏం చేస్తుంది మన ల్యాప్టాప్ ఏమైంది సర్వర్గా మారిపోయింది. యూజర్ ఏదైతే ఎంటర్ చేసేసాడో ఏది అడ్రస్ మన ఐపీ అడ్రస్సే కదా మనం చేసేసాం అంటే వెంటనే యూజర్ ఎవరైతే మన ఐపీ అడ్రస్ని ఎంటర్ చేసేస్తారో వెంటనే ఏమైంది వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు అన్నీ కూడా ఏం చేస్తుంది మన కంప్యూటర్ అనేది తీసుకొని వాటికి ఏం చేయాలంటే రెస్పాన్స్ ఇవ్వాలి.
ఆడికి ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, స్క్రీన్ మీద కనపడేటట్లు చేయాలి కదా. అందుకని నేను ఫస్ట్ లైన్లో ఏం చేశాను అంటే యూజర్ ఏదైతే షార్ట్ కట్గా వాడు వాడతాడో, అంటే వాడు ప్రతిసారి ఏం చేస్తాడు, యూట్యూబ్ అనుకో వైటీ అనేసి కంట్రోల్ ఎంటర్ అనేది క్లిక్ చేసాము, యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. వాడు కొన్ని షార్ట్ కట్స్ అనేవి మనం ఫిక్స్ చేస్తాము. ఆ షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడైతే మనం ఎంటర్ చేసేస్తామో, ఆ షార్ట్ కట్ ఎంటర్ అవ్వగానే నాకు ఏం కావాలంటే వాడి నుండి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది మనకి. ఆ రిక్వెస్ట్కి వెంటనే నువ్వు ఏం చేస్తావు అంటే అర్థం చేసుకొని వాడు ఏమడిగాడో ఆ అర్థం చేసుకున్న మొత్తాన్ని కూడా ఇచ్చేస్తామంటే వాడికి రెస్పాన్స్ ఇచ్చేయి అని చెప్పేస్తున్నాం అనమాట. ఎప్పుడు విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఇచ్చేసేయి అని చెప్తున్నాం అనమాట. అలా చెప్పడానికి మనం ఏం చేసామంటే పైన చెప్పిన 2 కమాండ్స్ అనేవి ఎంటర్ చేసామన్నమాట. సో వాడికి ఏమని కనపడాలి, వాడికి ఏమైతే కనపడాలనుకుంటున్నామో ఆ కనపడే మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాసేద్దాం. ఏమని రాద్దామంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది రాస్తారనమాట. డిఎఫ్ అన్నామంటే దాన్ని ఏమంటారు నవీను, ఫంక్షన్ అంటారు కదా. ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే డిఎఫ్ అని రాసేసి హోమ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే రిక్వెస్ట్ అని రాసేసుకున్నాను అనమాట. రిక్వెస్ట్ అనేసి నేనేం చేశాను, ఒక ఆర్గ్యుమెంట్ రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టేసి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా నేను ఏం చేశానంటే రిటర్న్ అని రాసేసాను. ఆటోమేటిక్గా అది ఏమైంది, ప్రింట్ స్టేట్మెంట్ అనేది నాకు అర్థమైంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అని రాసేసి, అంటే హెచ్టిటిపి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఆ రెస్పాన్స్ ఏమని ఉండాలి అంటే నాకు ఇక్కడ హాయ్ నవీన్ అని ఉండాలి అని చెప్తున్నాను అనమాట. నేను ఏదైతే వాడికి ఏం కావాలి, ఎప్పుడైతే వాడు నా ఐపీ అడ్రస్ని ఎంటర్ చేస్తాడో వాడికి వెంటనే నాకేం కావాలి, ఒక వెబ్ బ్రౌజర్లో నాకేం కావాలంటే హాయ్ నవీన్ అనే టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాను అనమాట. ఇలా రాయడం అనేది చేయాలన్నమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఇక్కడ దాకా చెప్పిన స్టెప్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? క్లియర్ అన్న. ఓకేనా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న వ్యూ అనే ఫైల్ లోపల మనం ఏం చేసామంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని వాడికి ఎంటర్ చేసాం. ఎంటర్ చేయగానే మనకు అంతా అయిపోదు అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ని కూడా మనం ఏం చేయాలంటే దానికి లింక్ అనేది చేయాలన్నమాట, కనెక్షన్ అనేది చేయాలి. అంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని ఏం చేస్తామంటే దీంట్లో రాసి పెట్టుకుంటాము. క్లయింట్ ఎవడైతే ఉన్నాడో, క్లయింట్ ఆర్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క ఐపీ అడ్రస్ని ఎప్పుడైతే ఎంటర్ చేసేస్తారో వెంటనే వాళ్ళకి ఏం కావాలంటే మనం రాసిన వాటిని మాత్రమే వాడికి కనపడేటట్లు డిస్ప్లే చేయాలన్నమాట. అలా డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తామంటే వ్యూలో డేటా అనేది రాసేస్తాం అనమాట. బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలా రాసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే యూఆర్ఎల్లోకి వెళ్దాం. యూఆర్ఎల్ని కనెక్షన్ చేయాలి. ఆ యూఆర్ఎల్ని కనెక్షన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చి నాకు ఏం చేస్తామో చూద్దాం అనమాట. ఇక్కడ ఒక లైన్ అనేది ఎంటర్ చేసేసి ఫ్రమ్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేస్తామని చూద్దాం అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఫ్రమ్ అని చెప్పేసి డాట్ అని చెప్పేసి వ్యూస్ ఇంపోర్ట్ హోమ్ అంటున్నాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే వ్యూస్ అనే ఫైల్లో ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నా అంటే ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఏ డేటాని, హోమ్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే యూఆర్ఎల్కి లింక్ చేస్తున్నానని చెప్పాలన్నమాట. అలా లింక్ చేస్తాననేసి మనం చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తున్నాము, విఎస్ కోడ్లోకి వెళ్ళి ఫ్రమ్ అని చెప్పేసి ఫ్రమ్ తర్వాత మనం ఏం చేయాలి, డాట్ అని చెప్పేసేసి వ్యూస్ అనేసి చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, వ్యూస్ అని చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అని రాసేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఈ వ్యూలో ఉన్న ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా తీసుకొచ్చి దీనికి ఏం చేయాలంటే హోమ్ అనేది మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా ఎంటర్ చేసేస్తామో అప్పుడు నాకు ఏమవుతుందంటే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసేసామో ఆ ఇంపోర్ట్ చేసే మొత్తం కూడా నాకు ఏమవుతుందంటే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేయడం అనేది చేయాలన్నమాట. ఫ్రమ్ డాట్ యూస్ అని రాసేసి ఇంపోర్ట్ అని రాసేసి మనం ఏం చేయాలంటే హోమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం అనేది చేయాలన్నమాట. ఇలా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అనమాట. దాని కింద యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ కాడ కూడా మనం ఏం చేయాలంటే పాత్ అని చెప్పేసి ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేసేసి హోమ్ అని చెప్పేసి కామా చెప్పేసి నేమ్ ఈక్వల్ టు హోమ్ అనేసి మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలన్నమాట. అంటే అప్పుడు నాకేమైంది అంటే మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చేసేసామో ఆ టెక్స్ట్ అనేది ఏమైంది అంటే ఫంక్షన్ కాల్ అనేది జరిగిద్ది అనమాట. అంటే ఇదంతా మీ అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ అందుకొని మీకు చెప్పినాము చాలాసార్లు.
అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే పాత్ పిఏటిహెచ్ పాత్ అని పిఏటిహెచ్ పాత్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి ఓకే పాత్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేస్లో డబుల్ కోట్స్ చెప్పేసేసి ఇంటి డబుల్ కోట్స్ పెట్టేసి దాని పక్కన కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే హోమ్ అని రాసేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అనేది చేయాలి. ఆ ఫంక్షన్ కాల్లో ఏం చేయాలి అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్లో హోమ్ అని ఇస్తాం అనమాట. ఎప్పుడైతే ఇచ్చేస్తామో వెంటనే మనకి ఏం జరిగిద్దంటే మనం రాసిన కంటెంట్ అంతా కూడా ఏమైందంటే యూఆర్ఎల్తో మనకి ఏమైందంటే వ్యూస్ అనేవి ఏమైందంటే కనెక్షన్ అనేది జరగడం అనేది జరిగింది. అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వ్యూలోకి వెళ్ళేసి మనం బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా కూడా రాసేసేయాలి. ఆ రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్ పాత్లోకి వెళ్ళేసి మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే రాసామో ఆ రాసిన మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే వ్యూస్లో మనం ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ లైన్ ఏం చేయాలంటే హోమ్ అనేది మనం ఏదైతే ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ వ్యూస్ నుండి ఇంపోర్ట్ చేసేసుకొని చెప్తున్నాము. తర్వాత దానిలో ఉన్న పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని ఏం చేస్తుందంటే ఫంక్షన్ కాల్ అంటే దాంట్లో ఉన్న డేటాని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అనమాట. చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది చూద్దాం అనమాట. చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ దగ్గరికి వచ్చేసి మనం ఏం చేయాలంటే మన సర్వర్ని లైవ్లో ఉంచేసి ఏం చేయాలంటే కనెక్షన్ లైవ్లో ఉంచేసి మనం ఏం చేయాలంటే ఆ సర్వర్తో మనం ఏం చేయాలంటే వర్క్ చేయడం అనేది చేసేయాలన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మనం ఏం చేస్తాము పైథాన్ని మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మన సర్వర్ని రన్ చేసేసాం కాబట్టి అది స్టాప్ అయిందో లేదో చూసుకొని మళ్ళీ మనం ఏం చేయాలంటే దాన్ని రన్ చేయడం అనేది చేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే అనమాట అది ఏమైందంటే స్టాప్ అయి ఉంది అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే బ్రేక్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే మళ్ళీ సర్వర్ని రన్ చేశాను అనమాట. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం అనమాట. డన్. అప్పుడు నాకేమైందంటే మనకి ఈ ఐపీ అడ్రస్తో నాకేమైందంటే సర్వర్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే సర్వర్ అనేది నడుస్తుంది అనమాట. అంటే ఇదేంటిది నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ని ఏం చేసిందంటే సర్వర్గా మార్చేసేసింది. వెంటనే నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే ఎడ్జ్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న దాన్ని ఏం చేశానంటే పేస్ట్ చేసేసి రన్ చేశాను అనమాట. వెంటనే నాకు ఏం జరిగిందో చూడండి. ఇందాక నాకు వేరేది వచ్చింది. ఇప్పుడు వెళ్ళి చూసారనుకో నాకు చూడండి ఏమని వచ్చిందో చూడండి. హాయ్ నవీన్ అనే టెక్స్ట్ అనేది నాకు ఏమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన అంటే ఒక వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే మనమే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేసి ఆ వెబ్సైట్ లోపల మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కంటెంట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే హాయ్ నవీన్ అనే ఒక టెక్స్ట్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ రూపంలో క్రియేట్ చేయడం ద్వారా మాత్రమే ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమవుతుంది? ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇలానే మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇంకా బోల్డ్ రకాల టెక్స్ట్లు కూడా చేయాలంటే మళ్ళీ ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా మనం ఏం చేద్దామంటే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ జాయినింగ్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.